క్రీస్తు సువార్త ఈ వాక్యం వింటున్న వారికి చూస్తున్న వారికి కూడా యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈ సమయాన్ని దేవుడు ఇచ్చినందుకు ఆయనకే వందనాలు చెల్లించుకుంటున్నాను. గడిచిన వారం నుంచి ఈ వారం వరకు కూడా కాపాడుతూ వచ్చినందుకు యేసుక్రీస్తు వారికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మనం నేర్చుకునే వాక్య భాగం పాఠం ఏంటంటే, మనం దేవుణ్ణి చూస్తున్నామా, దేవుడు మనల్ని చూస్తున్నాడా? ఈరోజు నేర్చుకునే పాఠం అంటే దేవుణ్ణి మనం ఎలా చూడాలి, దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు మనం నేర్చుకునే పాఠం. ఈరోజు మనం ఈ వాక్యం భాగంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోతాం. అందరూ మోకరించండి అమ్మ, మోకాళ్ళు వేయండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకమున్న మా పరమ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో మీ మాటలు చెప్పడానికి ఇగో తండ్రి, గడిచిన వారం అంతా కూడా మమ్మల్ని కాపాడుకొచ్చారు, మీకు వందనాలు. ఇగో తండ్రి, మాటలు మేము వివరించుతుండగా ఇగో బిడ్డల ప్రభువ, యవనస్తులైన బిడ్డలు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు. ఈ మాటల ప్రభువ వాళ్ళ హృదయాన్ని తాకాలి. ఈ మాటలు చెప్తుండగా వినగలిగే మనసు, గ్రహించుకునే ఆలోచన వారికి దయచేయమని, ఈ మాటలు ఎవరైతే వింటున్నారో చూస్తున్నారో ప్రభువ, నాతో పాటు ఏకీభవించున్నారు ఈ ప్రార్థనలో ప్రభువ, వారందరినీ ప్రభువ మీరు జ్ఞాపకం చేసుకుంది. వినగలిగే అనేక మందికి మాటలు ప్రభువ దీవెనగా, ఆశీర్వాదంగా ఈ మాటలు వారి హృదయాల్లో భద్రపరచుకోవడానికి నాతో పాటు ప్రభువ ఈ మాటలు వినే మనసులను దయచేయండి. స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటాం. ఈ కొద్ది పాటలు యేసుక్రీస్తు వారి నామములో అడివేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనం దేవుని వాక్యంలో వెళ్ళిపోదాం. మనం నేర్చుకుంటే పాఠం, మనం దేవుని చూస్తున్నామా, దేవుడు మనల్ని చూస్తున్నాడా నేర్చుకునే పాఠం. ఎందుకంటే గడిచిన వారం అంతా కూడా దేవుడు మనకి ఎన్నో మేలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, మనల్ని అనేక సార్లు మనల్ని కాపాడాడు దేవుడు. మన ఆ విషయం బట్టి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. మొదటగా మనం చూడవలసింది అంటే దేవుణ్ణి మనం ఎలా చూడాలి. దేవుణ్ణి ఎలా చూడాలంటే యోహాను సువార్త 5:37 ఉంది. ఏ కాలమందు ఆయన స్వరాన్ని వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. ఆదాము పుట్టిన కానీ ఏ కాలంలోని కూడా దేవుని చూడలేదని దేవుడే చెప్తున్నాడు ఇక్కడ. అంటే మన దేవుని మనం ఎలా చూస్తాం? దేవుని చూస్తే నరుడు అన్నవాడు బ్రతకగలదా? ఏ కాలం మంది కూడా ఆయన స్వరాన్ని వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. అందుకే దేవుని మనం దేవుని చూస్తున్నామా, దేవుడు మనల్ని చూస్తున్నాడా? ఈరోజు నేర్చుకునే పాఠం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీకు 5 మాటలు, మీకు దేవుడి మాటలు వివరిస్తాను. ఈరోజు మనం 5 మాటల్లో కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 5:37 ఏ కాలమందు మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. మీరు ఏ కాలమందైన ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. చాలు. అంటే ఆయన స్వరాన్ని మనం వినలేదు, ఆయన స్వరం వినలేదు, స్వరూపం చూడలేదు. అంటే దేవుణ్ణి ఎప్పుడు కూడా చూడలేదని ఇది ఎవరు చెప్తున్నారు? ఈ సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారే చెప్తున్నారు. ఎవరో నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను, తండ్రి దగ్గర నుంచి వచ్చినవాడు ఆయనే చూశాడు తండ్రి అని దేవుణ్ణి. ఇంకెవ్వరు కూడా ఏ మనుషులు కూడా దేవుని చూడలేదు. అందుకే మనం దేవుని చూస్తున్నామా, దేవుడు మనల్ని చూస్తున్నాడా? ఈరోజు మనం నేర్చుకునే పాఠం. మొదటి మాటగా మనం ఇది చూసాం, కానీ రెండో మాటగా మనం చూడవలసింది దేవుడు మనం ఎలా చూడలేదు. ఎవరు కూడా సమయం అంతా మనం ఏం చేసుకుంటున్నాం, మన కొరకే మనం వాడుకుంటున్నాం. కీర్తనల గ్రంథం 14వ కీర్తన చదువుదాం. 2వ మాట కింద తీసుకున్నాం. ఇది 14వ కీర్తన. అంటే మనుషుల్లో ఇప్పుడు ఎలా ఉందంటే దేవుణ్ణి చూసేవారు ఎవ్వరూ లేరు, అందరూ కూడా చెడిపోయి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా యవనస్తులు కానించి, చిన్న బిడ్డలు కానించి, వృద్ధులు కానించి ఎలా ఉన్నారంటే దేవుణ్ణి చూసేవారు తక్కువగా ఉన్నారు. దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నాడంట, అందరినీ పరిశీలిస్తున్నాడు. ఒక్కడో కూడా కీర్తన 14:1 నుంచి 1, 2, 3 చూద్దాం. మనం ఈరోజు
దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందు. వారు చెడిపోయిన వారు అసహాయ కార్యములు చేయువారు. మేలు చేయవాడు ఒక్కడో లేడు. చాలు. అంటే బుద్ధిహీనులుగా ఉన్నారు. దేవుణ్ణి చూసేవారు లేరు, వెతికేవారు కూడా లేరు. అక్కడ రెండు కూడా చెప్పినా రెండో వచ్చిన సార్. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశోధించుతున్నాడు. దేవుణ్ణి చూసేవారు ఎవరున్నారు ఈ లోకంలో? ఇప్పుడు ఎవరో చూసినా యవనస్తులైన బిడ్డలు కానీ అనేక మంది లోకంలో ఏముంది, దేవుని చూడరు. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ మొత్తం అన్నిటిని చూస్తారు. ఎందుకంటే దేవుడి మాటలు ఎవ్వరు కూడా చూడటానికి ఇష్టపడరు. ఒక్కడో కూడా లేడని దేవుడే చెప్తున్నాడు. ఆకాశం నుంచి ఆయన చూస్తున్నాడంట. ప్రతి ఒక్కరిని మన అందరినీ కూడా ఆయన ఆకాశం నుంచి దేవుడు చూస్తున్నాడంట. ఏ వ్యక్తి కూడా దేవుని చూసేవాడే లేడు, ఒక్కడో మేలు చేసేవాడే లేడు. కానీ దేవుడు ఎంతో బాధిస్తున్నాడు. కానీ అందుకే మనం ఈరోజు నేర్చుకునే పాఠం ఏంటి? దేవుడిని మనం చూస్తున్నామా? దేవుడు మనల్ని చూస్తున్నాడు. అంటే మనల్ని దేవుడు ఎక్కడి నుంచి చూస్తున్నాడా? ఆకాశం నుంచి చూస్తున్నాడు. మన ఆలోచనల్ని, మన తలంపుల నుంచి దేవుడు చూస్తున్నాడని పరిశుద్ధమైన గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మనం ఎలా చూడాలో యోహాను సువార్త 3వ మాటగా చెప్తున్నాను. ఇప్పుడు 2వ మాట చూసాం కదా. మనం దేవుని చూడటం ఎలాగా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. దేవుని మనం ఎలా చూడాలి అని మనం నేర్చుకుంటున్నాం. ఆది యందు వాక్యం ఉండును, వాక్యమే దేవుడే ఉండును, వాక్యం దేవుని యందు ఉండును, ఆ వాక్యమే దేవుడే ఉంది. అంటే దేవుడు వాక్యమే ఉన్నాడంట. మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసాం. ఈ మాట ఏమో యోహాను సువార్తలో దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యమే ఉన్నాడు దేవుడు. మనం వాక్యాన్ని చూస్తే దేవుని చూసినట్టే. అంటే ఈ గ్రంథం దేవుని గ్రంథం. ఇది ఈ పరిశుద్ధమైన గ్రంథం దేవుని మాటలు ఇందులో ఉన్నాయి. ఈ మాటలు నువ్వు చదివితే దేవునితో మాట్లాడినాడు. దేవుడు నీతో మాట్లాడతాడు వాక్యం ద్వారా. కానీ అందుకే దేవుని చూడటం అంటున్నాడు దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది ఈ మాట. ఆది యందు వాక్యమే ఉండును, వాక్యం దేవుని యందు ఉండును, దేవుడే ఉంది. దేవుడే వాక్యమే దేవుడే ఉన్నాడంట. మనం దేవుడిని ఎలా చూడాలి? అందుకే దేవుడిని మనం చూస్తున్నామా? దేవుడు మనల్ని చూస్తున్నాడా? ఈరోజు నేర్చుకునే పాఠం. మనం దేవుడిని ఎలా చూడాలంటే వాక్యం ప్రకారంగా చూడాలి. వాక్యాన్ని చూసుకుండి ఇదిగో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచించుకోవాలి. జ్ఞానం కలిగి వాక్యాన్ని చదవాలి. ఆలోచన కలిగి దేవుడి వాక్యం మనం చదవాలి. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడతాడు. మనం 3వ మాటగా చూసాం. మనం దేవుడిని ఎలా చూస్తున్నాం? వాక్యం ప్రకారంగా దేవుడిని చూడాలి. వాక్యమే ఉన్న దేవుడిని మనం చూడమంటున్నాడు దేవుడు. అందుకే దేవుడిని చూస్తున్నామా? దేవుడు మనల్ని చూస్తున్నాడా? అంటే మనల్ని దేవుడు చూస్తాడు. దేవుడు ఎప్పుడు చూసాడు తెలుసా మనకి? 4వ మాటగా మీకు చెప్తున్నాను. 139వ కీర్తన 16, 15 వచనం మనం చూద్దాం. నేను పిండమనే ఉండగా నీ కన్నులు నన్ను చూసిను. అంటే దేవుడి కన్నులతో ఎక్కడి నుంచి చూస్తాడు మనల్ని? మనం పిండమనే ఉండగా అంటే మన తల్లి గర్భంలో పిండమనే ఉన్నప్పుడే దేవుడు చూసానంటున్నాడు. దేవుడు మన అనేక సార్లు మనం చూస్తున్నాడు. ఈ గ్రంథంలో చూస్తే దేవుడు మన ఎన్ని దుక్కులు మనం చూస్తున్నాడో ప్రతీది కూడా దేవుడు రాయించాడు. మనం పిండమనే ఉండగా దేవుడు చూసానంటున్నాడు. నేను చదివేశాను కదా, వద్దు. నేను పిండమనే ఉండగా నీ కన్నులు నన్ను చూచును. అంటే ఇది ఎవరో దావీదు కీర్తనాకారుడు రాశాడు ఈ మాటలు. ఈ మాటలు ఎందుకు రాశాడంటే మనం పిండమనే ఉండగా తల్లి గర్భంలో దేవుడు చూశాడంట. అంటే నువ్వు ఇంకా రూపం లేదు, నీ కాళ్ళు లేవు, చేతులు లేవు, అవయవాలు లేవు, కానీ ఏమీ లేనప్పుడే దేవుడు నేను చూశాడు. కానీ మనం దేవుడిని చూస్తున్నామా? చూడట్లేదు. మన టైం దొరికితే అనేకమైన విన్నాట్లకి లోబడిపోతాం. అనేక వాటికి మనం అన్నిటికి కూడా పాపం ఏదుందో వేలుబడి చేస్తుందో అలాంటి వాటికి మనం చూస్తాం. కానీ దేవుని మాటలు వినరు, దేవుని వాక్యం వినరు. దేవుని మాటలు మనం వినాలి. వినటం వల్ల మనకు దేవుని మాటలు వినటం వల్ల ఎక్కడికి వెళ్తాం? మనం నిత్య జీవానికి వెళ్తాం. మనం దేవుని మాటలు వినాలి. మనం ఇది 4వ మాటగా తీసుకున్నాం. 5వ మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం
6వ వచనం నుంచి చూద్దాం. 6-7 వచనాలు మత్తయి సువార్త. ఎందుకంటే మన బ్రతుకుల్లో కూడా ప్రతిదీ కూడా దేవుడు తెలుసు. దేవుడు చూసే దేవుడు, నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు ఆయన. కానీ మన దేవుడిని ఎలా చూడాలంటే వాక్యం ప్రకారంగా చూసుకోవాలి దేవుడిని. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 6-7 వచనాల్లో చూద్దాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యి. అప్పుడు రహస్యమందు చూసు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. చాలు. ఈసారి రహస్యంగా కూడా దేవుడు మనం చూస్తాడు. ఎందుకంటే ఈ రోజుల్లో పాపములు చేయటం కూడా రహస్యంగా చేస్తారు. కానీ దేవుని ఎద్దుకు వెళ్ళి మనం ఏం చేయాలంటే ఒక గదిలోకి వెళ్ళి ఏ డిస్టర్బ్ ఉండకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, ఏ మొబైల్ పట్టుకోకూడదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దేవునితో మాట్లాడాలి. నువ్వు ఒక గదిలోకి వెళ్ళి రహస్యం ఉందని తండ్రికి ప్రార్థన చేస్తే ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనకు ప్రతిఫలం మనం ఏది పొందుకోవాలన్నా దేవుని చేతిలో ఉంది. ఆయన దగ్గర నువ్వు ఏం చేయాలంటే ఒక దినం కేటాయించుకుండి ఏం చేయాలంటే నువ్వు ఉపవాసం ఉండి దేవునితో మాట్లాడమంటున్నాడు దేవుడు కూడా. ఆ సమయంలో నువ్వు ఏం చేయాలి? ఒక గదిలోకి వెళ్ళి ఏకాంతంగా దేవుడితో మాట్లాడాలి. మోసే కూడా మాట్లాడాడు. కానీ మోసేతో కూడా ఏ కాలమందు కూడా ఎవరు కూడా చూడలేదు దేవుడు. దేవుని చూసే శక్తి ఎవరికీ లేదు. అందుకే ఏ కాలమందు కూడా ఆయన చూడలేదని మొదటగా మనం మొదటి మాటలో యోహాను 5వ అధ్యాయం మనం చూసాం 37వ వచనంలో. కానీ మీకు చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే ఈ సమయాన్ని దేవుడు ఈ 6 మాటల్లో కూడా మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం దేవుని చూస్తున్నామా? దేవుడిని మనల్ని చూస్తున్నాడా? ఎందుకంటే దేవుడు మనల్ని అన్ని దిక్కుల్లో మనం చూస్తున్నాడు. కానీ ఏ నరుడు కూడా దేవుని చూసేవాడు ఎవరూ లేరు. దేవుడిని ఎలా చూడాలండి? ఎలా చూడాలంటారు? కానీ దేవుని చూసేది ఎలాగో వాక్యం ప్రకారంగా మనం చూడాలి. ప్రేమైన పిల్లలైన వల్ల మీరు అందరూ కూడా దేవుని చూడండి, వాక్యం చదవండి. వాక్యం చదివితే మీరు బలపడతారు. వాక్యం వింటే విశ్వాసం వస్తారు. వాక్యం మిమ్మల్ని ఎక్కడ నడిపిస్తుంది తెలిసే? నిత్య జీవాన్ని నడిపిస్తుంది. ఆయన మాటలు విని ఆయన ప్రకారంగా నడుచుకుంటారు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఎలా బోధించాడో ఆయన మాటలన్నీ మీరు హృదయాల్లో భద్రపరచుకోండి. చివరిగా ఒక మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం ఒక్క మాట చదువుకుని మనం ముగించుకుందాం. సమయం అవుతుంది కాబట్టి ఈ 6 మాటలు దేవుడు ఈ తలాంపు ఇచ్చాడు. ఈ మాట్లాడేది నేను కాదు, దేవుడు ఆలోచన. దేవుడు ఇచ్చిన ఆసక్తిని బట్టి చెప్పగలుగుతున్నాను. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారు చూసి. ప్రతి నేత్రం అంటే భూజనుల దేవుడు ఆయన మేఘారుడే వస్తాడు. యేసుక్రీస్తు వారు మహాదూతలతోని మహా సైన్యములతోని ఆయన మేఘారుడే వస్తాడంట మధ్య ఆకాశానికి. అప్పుడు నువ్వు నేను మనందరం కూడా అనేక మంది కోటాది ప్రజలు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు? చూస్తారు. అందరూ కూడా ఇదిగో యేసుక్రీస్తు వారు మేఘాడే వస్తున్నారని ప్రతి నేత్రము ఆకాశం వైపు కన్నులు పెడతారు. ఇదిగో యేసు మేఘాడే వస్తున్నాడంటే ఆయనే యేసుక్రీస్తు వారి. ఆయన మేఘాలడే వస్తున్నాడు. ప్రతి నేత్రం చూస్తారు. ఆయన పొడిచిన వారు, ఎందుకంటే బల్లింపోటు పక్క పోటులో ఆయన పొడిచిన వారు కూడా చూస్తారని చెప్తున్నాడు ఇక్కడ. యేసుక్రీస్తు వారు మేఘాడే వస్తాడు. ఆయన ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనం చూడలేకపోతున్నాం. ఎందుకంటే బిజీలో పడిపోతున్నారు అందరూ కూడా. ఫేస్బుక్లో, యూట్యూబ్లో అనేక వాటిల్లో మనుషులు ఏమైపోయారు? పాపం వెలుబడి చేస్తుంది, పాపముల్లో ముంచి వేస్తుంది. అందరూ కూడా ఏ నరుడు కూడా బుద్ధి చెడిపోయి ఉన్నారని దేవుడు కీర్తన 14లో మాట్లాడాడు. కానీ మనం ఏం చేయాలంటే దేవుని చూడాలి. చూడమంటున్నాడు దేవుడు. దేవుడు మనల్ని చూస్తే మనల్ని దేవుడు చూస్తున్నాడు. ఎలాగా? మనల్ని ఎలా చూస్తున్నాడు? ఆయన ఆకాశం నుంచి చూస్తున్నాడంటే దేవుడు. నువ్వేం చేస్తున్నావు? నీ ఆలోచన ఏంటి? నువ్వు చేసే అపవిత్రం ఏంటి? ప్రతిదీ కూడా దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నాడు మన అందరినీ కూడా. అందుకే ఆయన మహాదూతలతోని మహా సైన్యములతోని ఆయన మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయన చూసి ప్రతి ఒక్కరు కూడా భూజనులు అందరూ రొమ్ము కట్టుకుంటూ ఆమేన్ అంటారు. అంటే ఏంటి? దేవుడు వస్తున్నాడు. ఆమేన్ అంటే అవును గాక ఆ మాటకు అర్థం. మనం తెలుసుకునే మాట ఏంటి? దేవుడిని మనం చూస్తున్నామా? దేవుడు మనల్ని చూస్తున్నాడా? దేవుడు మనల్ని ఎప్పుడు చూస్తున్నాడని గ్రంథంలో ప్రతి మాట కూడా దేవుడు లెక్కించాడు గ్రంథంలో. అందుకే ఈ మాటలు మన దేవుడు ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీరందరూ కూడా ఈ మాటలు విని దీని ప్రకారంగా నడుచుకోమని ఎంతో ప్రేమ కలిగి నా వేరే ఆహ్వానం ఈ మాటలు మీకు వివరిస్తున్నాను. ఎందుకంటే ఈ మాటలు మీరు విని చెడు మార్గం విడిచిపెట్టి
మంచి జీవ మార్గంలో నడవాలంటే దేవుడే యేసుక్రీస్తు వారే. నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమని చెప్పాడే. ఆయన మాటలు విని ఆయన మార్గంలో నడాలని నాకు ఈ చిన్న ప్రయత్నం. దేవుడిచ్చిన ఈ సమయాన్ని దేవుడికి అప్పచెప్తూ ముగించుకుని ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకున్నాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకమున్న మా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు. ఇగో ప్రభువా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇగో మేము దేవుని చూసిదును అని మేము దేవుని చూస్తున్నామా, దేవుడు మమ్మల్ని చూస్తున్నాడా? ఈరోజు పాఠం ప్రభువా, మేము చూసేవారిలా ఉండాలి. అనేకమైన ఈ లోకంలో అనేకమైన పాపములు, అనేకమైన అపవిత్రమైనవి ఉన్నాయి. వాటిల్లో మీరు చూసి మీకు ప్రభువా మిమ్మల్ని చూసేవారు దూరం అయిపోతున్నారు. అనేక మంది ప్రభువా మీ వాక్యం చూడవారా తండ్రి. అందరూ కూడా మారు మనసు పొందాలి. అనేక మంది మీ మాటలు విని మార్పు చెందే మనసు దయచేయమని ఇక్కడ కూడిన బిడ్డల్ని, ఈ వాక్యం వింటున్న వారిని, అనేక మందిని ప్రభువా మీ చేతులకు అప్పచెప్తూ ఈ మాటలు దీవించి ఆశీర్వించి ప్రతి ఒక్కరి హృదయాల్లో ఈ మాటలు ప్రభువా భద్రపరచమని మీకే స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది పాటలు యేసుక్రీస్తు వారి నామములో అడివేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ కూడా నా